పదే పదే మిత్రులందరూ కూడా, పాత్రికేయ మిత్రులు, ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పదే పదే యూట్యూబ్ ఛానల్స్లో కానీ, శాటిలైట్ ఛానల్స్లో కానీ సాయిరెడ్డి నెంబర్ 2, సాయిరెడ్డి నెంబర్ 2 అని నన్ను చెప్తున్నారు పార్టీలో. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ప్రాంతీయ పార్టీలో నెంబర్ 2 అనే స్థానమే ఉండదు. అప్పట్లో మా అధ్యక్షులు, మా పాత పార్టీ అధ్యక్షులు కూడా స్వయంగా చెప్పారు, 1 నుంచి 100 వరకు ఎవరు ఉండరు, 101 నుంచే ఉంటుంది. ప్రాంతీయ పార్టీలో ఎవరైనా కూడా నేను నెంబర్ 2 అని కానీ భావిస్తే అది అంతా మిథ్య మాత్రమే. రెండవది, మీరు చెప్పినట్టుగా అధికారంలో లేనప్పుడు 2014 నవంబర్ నుంచి 2019 అధికారంలోకి వచ్చేంత వరకు, మే 28వ తారీఖు వరకు పార్టీని సింగిల్ హ్యాండెడ్గా నేనే మూసాను. జగన్ గారికి నేరుగా ఆయన ఆదేశాలను తీసుకొని నేను, జగన్ గారు, ప్రశాంత్ కిషోర్ ముగ్గురు ప్లాన్ చేసి మిగతా అందరు నాయకుల్ని కలుపుకొని పార్టీని ముందుకు నడిపించాం. నేను అప్పుడు కూడా నెంబర్ 2గా భావించలే. ఆ తరువాత కాలక్రమేణా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 6 నెలలకి ఈ నెంబర్ 2 అనేటటువంటిది మిథ్య అనేటటువంటిది నేను కూడా గమనించాను. ఈ యొక్క కోటరీ నేను గతంలో ఏదైతే చెప్పానో, ఈ కోటరీ సభ్యులందరూ కూడా నా మీద తినగవేము తీయనుండు అనేటటువంటి సామెత నాకు గుర్తొస్తూ ఉంది. మా యొక్క నాయకుడికి, అప్పట్లో నాయకుడికి చెప్పి సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు, ఏ రోజైనా మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి, నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి, ఈ యొక్క కోటరీ ఆయన మనసును మార్చి నన్ను 2వ స్థానం నుంచి, మీరు అనుకునే 2వ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నాకు ఇచ్చిన పదవులన్నింటినీ కట్ చేసుకుంటా వచ్చి నన్ను 2000 స్థానంలో నిలబెట్టింది. చాలా అవమానాలు పాలయ్యా. ఈ కోటరీ, మరొక్కసారి చెప్తా ఉన్నా, ఈ అవమాన భారం తాళలేక, ఈ కోటరీ యొక్క వేధింపులు తాళలేక, నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వీడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు. మరొక్కసారి చెప్తా ఉన్నాను, మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు, పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు, మీరు కొన్ని రాస్తూ ఉన్నారు. దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి, కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటా ఉన్నారు. నేను అధికారం వచ్చిన 6 నెలల్లో నా యొక్క 2వ స్థానం 2000 స్థానానికి పడిపోయింది. కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ 2 స్థానంలో ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మరిచిపోండి, తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను. ఇంకోటి కూడా, ఏ సాక్షి అయితే నేను ఛానల్ పెట్టానో మొదటి నుంచి కంపెనీ ఇన్కార్పొరేషన్ నుంచి లాంచ్ వరకు నేను చూశాను. అదే సాక్షిలో ఎవరో ఒక అతను చెప్తా ఉన్నాడు, ఆ ముసలివాడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, వీడికి ఈ రాజకీయాలన్నీ ఎందుకు అని ఏదో వ్యాఖ్యలు చేశారు. కేఎస్ఆర్ లైవ్ షో అనుకుంటా. నేను రాజీనామా చేసిన రోజున, సిఐడి వాళ్ళు నన్ను పిలిచిన రోజున, ఈ 2 సందర్భాల్లో మాత్రమే నేను బయట మాట్లాడింది. మిగతా ఎవరో ఏదో మాట్లాడుకుంటూ కొంతమంది నన్ను తిరిగి ఎంపీ కింద రాజ్యసభకు నన్ను పంపిస్తున్నారు. మీలోనే చాలామంది, చాలా టీవీలన్నీ నన్ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని చేస్తున్నారు, నన్ను బీజేపీ ఇన్ఛార్జ్ వేరే రాష్ట్రానికి పంపిస్తూ ఉన్నారు. మీరే ఏదేదో ఊహించుకుంటా ఉన్నారు. నాకు సంబంధించినంత వరకు నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల.
తిరిగి రావాలని నేను అనుకోలే. నేను వ్యవసాయం అని అంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు, మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు. ఇది తప్పు. ఇప్పుడు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు, రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం. నేను కావాలంటే రీఎంట్రీ అవుతా, మీ పర్మిషన్ ఏం అక్కర్లేదే. నేను వ్యవసాయం నేను వదిలేసుకుంటా, నా ఇష్టం. వ్యాపార రంగంలో ఎంటర్ అవుతా, నా ఇష్టం. దానికి మీ పర్మిషన్ అవసరం లేదే, దానికి వ్యంగ్యాస్త్రాలు అవసరం లేదే, దానికి సాక్షి ఛానల్లో వ్యాఖ్యానాలు అవసరం లేదే. నా వరకు నేను చిత్తశుద్ధితో ఏదన్నా ఉంటే నేనే చెప్తా ఉన్నాను. నేను ఎంపీ పదవి తిరిగి ఆశించలేదు అని నేనే చెప్తున్నాను. అలాంటప్పుడు మీరు ఎలా రాస్తారు ఇవన్నీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా దీంట్లో స్కామ్ అసలు జరిగిందా జరగలేదా, అలాగే దీని వెనక ఒక బిగ్ బాస్ ఉన్నారని చెప్పి విస్తృతంగా ఒక ప్రచారం అయితే జరుగుతుంది సార్. ఎవరు ఆ బిగ్ బాస్ మీకు తెలిసిన? స్కామ్ జరిగిందా లేదా అన్నటువంటిది రాజశేఖర్ రెడ్డిని అడగండి. దొరక్కుంటే నన్నేం చేయమంటారు? నేను పట్టించేది పోలీసు వాళ్ళని అడగండి, పట్టిస్తాడు. బిగ్ బాస్ ఉన్నారా లేదా అన్నటువంటి విషయం నాకు తెలియదు, నిజంగా కూడా నాకు తెలియదు. ఆ బిగ్ బాస్ ఎవరైనా మీ దృష్టిలో ఉంటే మీరు ఎవరో చెప్పండి, నేను కూడా వింటాను. సార్, ఈ స్కామ్లో ముడుపుల వసూలు కోసం ఒక పెద్ద హవాలా నెట్వర్క్ ఏర్పాటు చేశారు. దాంట్లో కొంతమంది క్రూషియల్ రోల్ పోషించారనేది ఒక ఆరోపణ సార్. ఆ విషయం మిమ్మల్ని ఏమైనా అడిగారు. ఈ యొక్క రాజ్ కసిరెడ్డితో ఎవరెవరు అసోసియేట్ అయ్యారు అన్నటువంటి విషయాన్ని అడగడం జరిగింది. ఆ రాజ్ కసిరెడ్డితో నేను ఒక్కటే చెప్పాను, రాజ్ కసిరెడ్డి ఆయన కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి కో బ్రదర్ అవినాష్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి మరో అనుచరుడు చాణక్య అలియాస్ ప్రకాష్, చాణక్య రాజ్, 3 కిరణ్ అనేటటువంటి వ్యక్తి, 4 సుమీత్ అనేటటువంటి వ్యక్తి, 5 సైఫ్ అనేటటువంటి వ్యక్తి, మిగతా చాలామంది ఈ యొక్క నెట్వర్క్లో ఉన్నారు అన్నటువంటి విషయాన్ని నేను చెప్పాను. నేను చెప్పింది ఇంతకు ముందే వాసుదేవరెడ్డి కానీ సత్యప్రసాద్ కానీ ఇద్దరు కూడా చెప్పిన మాటలనే నేను చెప్పాను. వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా నన్ను ప్రశ్నించడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టేనని చెప్పాను. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తా. నిన్నటికి మీరందరూ నాకేమీ అత్యుత్సాహం లేదు, మీకు అత్యుత్సాహం ఉన్నట్టుగా ఉంది. 18వ తారీఖు వాళ్ళు నోటీస్ ఇస్తే సాయిరెడ్డి అత్యుత్సాహంగా ఏదో జగన్ గారి మీద చెప్పేయాలని ముందుగా వచ్చి చెప్పేస్తున్నాడు అనేటటువంటి భ్రాంతిని మీరు కలిగించారు. ఈనాడు ఆంధ్రజ్యోతి నన్ను సమ్మన్ చేశాయా, లేకుంటే సిట్ నన్ను సమ్మన్ చేసిందా? ఈ రకమైనటువంటి జర్నలిస్టు ప్రమాణాలు మానుకోండి. జర్నలిస్టు విలువల్ని మీరు కాపాడండి. అందుకే నేను గతంలోనే చెప్పా, ఎప్పటి నుంచో కూడా నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేయాలని ఉంది అని. ఈ యొక్క ప్రమాణాలు చూసి కొంచెం విలువైనటువంటి మంచి ఛానల్ నిర్మిస్తే నాకు భగవంతుడు కానీ డబ్బులు ఇస్తే నేను ఫస్ట్ చేసేది అదేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు, పొలిటికల్గా మీరు రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను. నేను రాజ్యసభ పోటీలో లేను. సార్, మీరు అన్న అవినాష్ రెడ్డి ఎవరు సార్? రాజ్ కసిరెడ్డి కో బ్రదర్. అవినాష్ రెడ్డి వైఫ్, రాజ్ కసిరెడ్డి వైఫ్ అక్కల చెల్లెళ్ళు. అనిరుద్ధ్ రెడ్డి అని అవినాష్ రెడ్డి, అనిరుద్ధ్ రెడ్డి అని ఆయన కూడా రాజ్ కసిరెడ్డి బంధువే. ఎంపీ అవినాష్ రెడ్డి గారికి దీనికి సంబంధమే లేదు. ఈ అవినాష్ రెడ్డి రాజ్ కసిరెడ్డి బంధువు. థ్యాంక్ యూ వెరీ మచ్.